దశాబ్దాల తరువాత లోక్సభకు మళ్లీ ప్రతిపక్ష నాయకుడు. మీకు తెలుసా, భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో మళ్లీ లోక్సభలో 99 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదాను తిరిగి దక్కించుకోబోతోంది. 1969లో మొదటిసారి లోక్సభలో ప్రతిపక్ష నేతకు అధికారికమైన హోదా గుర్తింపు ఇచ్చారు. అప్పుడు చేసిన చట్టం ప్రకారం మొత్తం లోక్సభ స్థానాలలో 10వ వంతు అంటే 55 స్థానాలు గెలిచిన పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది. కానీ 2014 నుంచి ఏ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదాకు అవసరమైన సంఖ్యలో స్థానాలు లభించలేదు. అందువలనే 16, 17వ లోక్సభలు ప్రధాన ప్రతిపక్షం లేకుండానే నడిచిపోయాయి. ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన ప్రతిపక్షం లేకుండా పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళీ ఆ హోదాను పొందగలిగింది. అయితే ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉంటారా, లేక బరిలో ఉన్న మనీష్ తివారీ, గౌరవ్ గొగోయ్, కుమారి శైలజాలలో ఎవరో ఒకరు ప్రతిపక్ష నేతగా లోక్సభలో దర్శనమిస్తారా అనేది అందరిలో ఉత్కంఠ రేపుతున్న ప్రశ్న.